హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు మిల్లెట్ ఇడ్లీ టమాటో చట్నీ చేసుకోబోతున్నామండి. చాలా హెల్దీగా రుచిగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి చాలా చక్కగా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకండి, రెసిపీలోకి వెళ్ళిపోదాం. మిల్లెట్స్ అంటే నేను ఈరోజు అరికెలు తీసుకున్నాను. అరికెల్ని ముందు రోజు నుంచే ఈ మిల్లెట్ ఇడ్లీ ప్రిపరేషన్ చేసుకోవాలండి. 2 గ్లాసుల అరికెలకి 1 గ్లాస్ మినపప్పు శుభ్రంగా కడిగి పొద్దున్నే నానేసుకోవాలండి. 8 గంటల పాటు నానాలండి ఈ మిశ్రమం అంతా. నేనైతే పొద్దున 8 గంటలకు నానేసుకున్నానండి. సాయంత్రం 5 గంటలకల్లా పిండి పట్టడానికి. చక్కగా శుభ్రంగా కడుక్కోవాలండి. అరికలు కొర్రలు అయితే వేడి చేస్తాయి, కానీ అరికలు చలవ చేస్తాయి అంటండి. 2 గ్లాసులు అరికలు తీసుకొని 1 గ్లాస్ మినప్పప్పు తీసుకొని 2 శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. 8 గంటల పాటు నానబెట్టాలి. నానిన తర్వాత సాయంత్రం 5 గంటల వరకు పిండి పట్టి పెట్టుకోవాలండి. ఇవి తయారు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ చాలా హెల్దీ కదండి, చేసుకోవాలి. నైట్ పిండి పట్టుకొని పెట్టేసి మార్నింగ్ చూసేసరికి ఇలా మంచిగా పులిసిందండి పిండి బ్యాటర్. దాంట్లో కొద్దిగా సాల్ట్, కొన్ని వాటర్ కలిపి బాగా కలపాలి. బ్యాటర్ని బాగా కలిపి ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీలు వేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసేయాలండి. అంతే, మామూలు రవ్వ ఇడ్లీ లాగానే ఈ ఇడ్లీలు కూడా చేసుకోవాలి. అంతే, 5-10 మినిట్స్లో ఉడికిపోతాయి. తర్వాత తీసి పెట్టుకోవాలండి. చాలా స్పాంజీగా మెత్తగా అవుతాయి ఇడ్లీలు. మెత్తగా అవుతుంది. దీంట్లోకి కాంబినేషన్ టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. మేమైతే టమాటా చట్నీ చేసుకున్నాము. అయిపోయాయి ఇడ్లీలు చూడండి. చాలా మెత్తగా చూడండి ఎంత బాగా ఉడికాయో. దీనికి టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 ఎల్లిపాయ, కొంచెం జీలకర్ర, అంతే అండి. ఇవి ఆయిల్ వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దాంట్లో కొత్తిమీర కలిపి దింపేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మొత్తం చల్లగా అవ్వాలండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని దాన్ని పోపేసుకోవాలి. పోపుకి కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అంతేనండి, వేసి టమాటా మిశ్రమం అంతా అందులో వేసి కలిపేసుకోవాలి. అంతే, టమాటా చట్నీ రెడీ అండి. ఈ మిల్లెట్ ఇడ్లీ ఇంకా ఈ టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరే ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.